అప్పు అన్నది కోర్టులో బెయిల్ లాంటిది, జైల్లో చెప్పకూడదు లాంటిది. అప్పు అన్నది అప్పిస్తే వంగి వంగి దన్నాలు ఎట్టాలి. అప్పు తీసుకుంటే మనం బానిస సంఖ్యలే. మన ఇండియాలో ఎలాగంటే జరుగుతుంది కల్చర్, మనకు నచ్చితే ఓలాగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు, నచ్చకపోతే ఇంకోలాగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే సమాజంలో నువ్వు టెండర్ తీసుకో, భయపడవసరం లేదు. లేకపోతే వడ్డీకి తీసుకో, భయపడక్కర్లేదు. ఓకే, మనం కష్టపడి పని చేసినప్పుడు యజమాని దగ్గర తొలమో పొలమో అప్పు చేయి, భయపడక్కర్లా. కానీ పర్సనల్గా మనం ఎక్కడైనా డబ్బులు అప్పు తీసుకున్న బ్యాంక్ నుంచి లావాదేవీలు కానీ, లేకపోతే సెటిల్మెంట్లో మధ్యవర్తుల కమిషన్లు కానీ తీసుకున్న ఏదో రూపంగా ఎక్కడో దుక్కున మనం ఇరకటంలో పడతాం, బొక్క బోలర పడతాం.